మన బుర్ర ఎక్కడెక్కడ పనిచేయాలో దానికే అర్థం కాలేదేమో. ఇంట్లో ఉన్నంతసేపు ఒక ఆలోచన కూడా రాదు. అదే రెస్ట్ రూమ్ పోయామనుకో ఎన్ని ఆలోచనలు. అంబానీకి కూడా రాదనుకుంటా అన్ని ఆలోచనలు. అన్ని ఆలోచనలు వస్తుంది. అన్ని ఆలోచనలు సూపర్ గా వస్తుంది. గాల్లో మేడలు కట్టేస్తారంటారే అలా అన్ని కట్టేస్తామన్నమాట ఆ 5 నిమిషాల్లో. ఇక మన పని ముగించుకుని బయట వచ్చామనుకో ఆ ఆలోచనలు కూడా తుస్కాకి మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. అది ఎక్కడికి పోతుందో ఏమో. అయ్యయ్యో స్టవ్ మీద పెనం పెట్టామి, అయ్యయ్యో పాలు పొంగిపోతుంది, అయ్యయ్యో కరెంట్ పోతుంది, చట్నీ రుబ్బేవాలి అని టెన్షన్ గా పరిగెత్తుతూ ఉంటాం. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఇంట్లో కన్నా రెస్ట్ రూమ్ లో కొంచెం టైం తీసుకుంటూ ఉన్నామన్నమాట. మన కోసం చాలా పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ అదొక్కటే అనుకుంటా. అదే చిన్నపిల్లలు ఉండే ఇల్లు అయితే అది కూడా పీస్ఫుల్ కాదన్నమాట. ఉండాను, వస్తాను, వచ్చేసినాను అంటూ అరుస్తూ ఉంటాం ఊరంతా వినపడేలాగా. అది కూడా మనకి పీస్ఫుల్ అయిన ప్లేస్ కాదు. చిన్నపిల్లలు ఉంటే ఇదిగో అక్కడికి కూడా మొబైల్ తీసుకుని వెళ్ళిపోతున్నారా, అయితే మీరు చాలా మిస్ అయిపోయారబ్బా. అంతే.